లూకాసు వార్త 15:7 అదే మాట. అక్కడ ఒక మాట అంటున్నాడు ఇక్కడ, అటువలే మారు మనసు వీళ్ళకి అవసరమా? వీళ్ళకి అవసరం ఉందా, అవసరం లేదా? చెప్పాలి, మీకు అర్థమయ్యేదానికి నేను అడుగుతాను మిమ్మల్ని. వీళ్ళకి మారు మనసు కావాలంటున్నారా, వద్దంటున్నారా? వద్దంటున్నారు, అంతే కదా. అక్కర్లేదంటే వద్దు అంటున్నారు. అంటే ఇక్కడ మారు మనసు అక్కరలేని, అంటే ఈ మారు మనసు అక్కర్లేనటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు? వీళ్ళు నీతిమంతులంట. ఇది పరలోక రాజ్యం ఉంటుందా? వస్తుందా? అయ్యా సద్బోధ కూడా నిత్య జీవం నేను పొందాలంటే ఏం చేయాలని? వాడు నీతిమంతుడే కదా. ఉందా పరలోక రాజ్యం వాడికి? లేదు, రాదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు కదా, మారు మనసు అక్కరలేని 99 నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. కనుక ఈడు మనుషులు ఎదుట ఏమని చేసుకుంటాడో, ఈడు నీతిమంతుడని చెప్పించుకునే సంఖ్యలో ఉంటాడు. ఈడు 99 కేవలం మనుషులు ఎదుటనే నేను మంచివాడిని, లేక నీతిమంతుడిని, గొప్పవాడిని, అది ఇదని చెప్పుకునేటువంటి సంఖ్యలో ఉంటాడు వీడు. కానీ వీడు గురుగే, ఈ యొక్క గురుగే. అందుకని ఇక్కడ మళ్ళీ మారు మనసు అక్కర, అంటే మారు మనసు కలిగిన వాడా నీతిమంతుడు, మారు మనసు కలగని వాడా? మారు మనసు కలిగిన వాడే కదా. మరి వీడేవుడు మారు మనసు అసలు అక్కరే వద్దంటే వీడికి. మళ్ళీ వీడి పేరు నీతిమంతుడు. అంటే న్యాయాధిపతి అయినటువంటి ఆయన ఎవరు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి లాంటి మాట ఇక్కడ చెప్తున్నాడు ఆయన. కనుక నువ్వు 99లో ఉన్నావా? ఒక్కళ్ళలో ఉన్నావా? ఒక్కళ్ళలో ఉంటే పరలోకం ముందు నీకు